మాజీ ప్రధాని ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ జీవితం ఈ తరానికి స్ఫూర్తిదాయకమనే చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో మన్మోహన్ సింగ్ గారి పాత్ర చాలా కీలకమైంది. ఈ తెలంగాణ ఉద్యమం ఇప్పటిది కాదు. 1971లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 14 స్థానాలకు గాను తెలంగాణ ప్రజాసమితి 10 స్థానాలు, అలాగే కాంగ్రెస్ 3 స్థానాలు గెలుచుకోగా సిపిఎం 1 స్థానానికే పరిమితమైంది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మర్రి చెన్నారెడ్డితో 6 షరతులతో కూడిన ఒప్పందం కుదుర్చుకొని తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆ 6 షరతులలో 1 షరతు మాత్రమే ఇంప్లిమెంట్ చేశారు. ఆ 6 షరతులు ఏంటి? 1. కాసు బ్రహ్మానందరెడ్డిని సీఎం పదవి నుండి తొలగించడం. 2. ప్రాంతీయ కమిటీకి అధికారాలు ఇవ్వడం. 3. ముల్కీ నిబంధనలు అమలు చేయాలి. 4. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కమిటీ ఏర్పాటు. 5. తెలంగాణ శాసనసభ్యులకు అవకాశాలు ఇవ్వడం. 6. తెలంగాణ ప్రత్యేక బడ్జెట్. ఈ 6 షరతులలో మొదటిది ఇంప్లిమెంట్ చేశారు. అంటే కాసు బ్రహ్మానందరెడ్డిని సీఎం పదవి నుంచి తొలగించారు. మిగతా షరతులను నెగ్లెక్ట్ చేశారు. రెండు 2004 తొలినాళ్లలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్కు తెలంగాణ ఉద్యమ స్వరూపం, అలాగే స్వభావాలను, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకుంటే ఈ ప్రాంతానికి కలిగే నష్టాలు, ఇతర పరిణామాలను గురించి కేసీఆర్ వివరించారు. 2004లో తెరాస పొత్తు ఫలితంగా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పార్టీ నేత కేసీఆర్, ఆలే నరేంద్ర, బోయినపల్లి వినోద్ కుమార్, రవీంద్ర నాయక్, మధుసూదన్ రెడ్డి ఈ 5గురు ఎంపీలుగా గెలిచారు. పొత్తులో భాగంగా తెరాసకు 2 కేంద్ర మంత్రి పదవులు వచ్చాయి. కేసీఆర్కు షిప్పింగ్, ఆలే నరేంద్రకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలు దక్కాయి. నాటి యూపీఏ మిత్రపక్షమైన డిఎంకే షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కావాలని పట్టుబట్టింది. కేసీఆర్కు ముందుగా కేటాయించిన షిప్పింగ్ శాఖను ఎలా తీసుకోవాలన్న మీమాంసలో కేంద్రం పడింది. ఈ విషయాన్ని కేసీఆర్కు ఎలా చేరవేయాలి, పొత్తు ధర్మంలో భాగంగా కేటాయించిన శాఖను తిరిగి ఇవ్వమని ఎలా అడగాలి అన్న సందిగ్ధంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నదనే విషయం తెలుసుకున్న కేసీఆర్ తానే స్వయంగా మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ వద్దకు వెళ్ళి, నేను కేంద్ర మంత్రి పదవి కోసం ఢిల్లీకి రాలేదు, నాకు కావాల్సింది తెలంగాణ ఏర్పాటు, అందుకు మీరు గట్టి నిర్ణయం తీసుకోవాలి, మీరు నాకు కేటాయించిన శాఖతో తెలంగాణకు పని లేదు, అవసరం ఉన్నవారికి ఆ శాఖను కోరుకుంటున్న వారికి ఇవ్వండి, నాకు మాత్రం తెలంగాణ విషయంలో స్పష్టత ఇవ్వండి, నాకు ఏ శాఖ కూడా ఇవ్వకపోయినా మంచిదే అని కేసీఆర్ చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు కేసీఆర్కు కేటాయించిన శాఖను డిఎంకేకు ఇవ్వడంతో చాలా కాలం కేసీఆర్ ఏ శాఖ కూడా లేని మంత్రిగా కొనసాగిన విషయం మనందరికీ తెలిసిందే. యూపీఏ కనీస ఉమ్మడి ప్రణాళికలో తెలంగాణకు చోటు. జూన్ 7, 2004లో పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్చడం. ఆ తర్వాత జూలైలో విజ్ఞాన్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉన్నదని ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించడం. ప్రతి సందర్భంలో కేసీఆర్లో ఉన్న సంకల్పానికి మన్మోహన్ సింగ్ ముగ్ధులయ్యారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు తెలంగాణతో విడదీయలేని అనుబంధం ఉందని, ఉమ్మడి వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం కుంతనపల్లి గ్రామం గోదావరి వరద ముంపునకు గురైనప్పుడు 1987 ఏప్రిల్ 24న నాటి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా ఉన్న మన్మోహన్ సింగ్ ఆ గ్రామానికి వచ్చి వరద బాధితుల కోసం నిర్మించిన కుంతనపల్లి పునరావాస కాలనీని ప్రారంభించారు. ఆ గ్రామంలో ఇప్పటికే ఆయన ప్రారంభించిన శిలాఫలకం ఉన్నది. కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ జయశంకర్ ఉన్న సమయంలో 1992లో వర్సిటీ స్నాతకోత్సవంలో మన్మోహన్ సింగ్ యూటర్న్ ఇన్ ఇండియన్ ఎకానమీ అనే అంశంపై స్నాతకోత్సవ ప్రసంగం చేశారు. రెండు 2009లో వరంగల్లో టీఆర్ఎస్ నిర్వహించిన తెలంగాణ జైత్రయాత్ర బహిరంగ సభ ద్వారా బలంగా ప్రజ్వలిల్లిన తెలంగాణ ఆకాంక్ష జాతీయ రాజకీయాలను ఆకర్షించింది.
తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా తెలంగాణ ప్రాంతమంతా విస్తరించింది. అప్పటి నుంచి 2014లో తెలంగాణ రాష్ట్ర కళ సాకారమయ్యేదాకా మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండడం విశేషం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన మంత్రివర్గ సహచరుడే అయిన మన్మోహన్ ఆప్యాయంగా చంద్రశేఖర్జీ అని సంబోధించేవారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ జైత్రయాత్రలో కేసీఆర్ శవయాత్రో అంటూ 2009 నవంబర్ 29న చేపట్టిన అమరుల నిరాహార దీక్షకు మన్మోహన్ సింగ్ చలించిపోయారు. 2014 ఫిబ్రవరి 19న పార్లమెంట్లోని బిల్లు వచ్చేదాకా మన్మోహన్ సింగ్, కేసీఆర్ అత్యంత గోప్యంగా వ్యవహరించారు. తెలంగాణ బిల్లు ఉభయ సభల్లో నెగ్గి రాష్ట్రపతి ఆమోదం పొందేదాకా మన్మోహన్ సింగ్ తెలంగాణ ఏర్పాటు విషయంలో కేసీఆర్కు బాసటగా నిలిచారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన విప్లవాత్మక పథకాల ఫలితాలను చూసి మన్మోహన్ సింగ్ ఎంతో ముచ్చటపడ్డారు. రాజ్యసభ సభ్యుడిగా రైతు బంధు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలను మన్మోహన్ కీర్తించారు. దేశంలో పాలనా అనుభవం ఉన్న పెద్ద రాష్ట్రాలకు పాఠాలు చెప్పే ప్రయోగశాలలుగా ఎదిగినందుకు సంతోషంగా ఉన్నది. తెలంగాణను కేసీఆర్ ఆ రకంగా మలిచి తన ప్రేమను నిరూపించుకున్నారు అని పలు సందర్భాల్లో మన ఎంపీలతో అనడం గ్రేట్.